20వ వచనం. చీకటి అయినను నీకు చీకటి కాకపోవు, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగానున్నవి. నీవు నన్ను కలుగజేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు నాకు బాగా తెలిసి ఉన్నది. నేను పిండంనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా గ్రంథములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. వాటిని లెక్కించదని అనుకుంటేనా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేలుకొంటినా ఇంకను నీ యొద్దనే ఉందును. వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు, మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. చాలు చాలు చాలు. ఆమేన్. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకుని ఎలా. చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నది. ఇది ఇందులో దేవుని యొక్క మహిమను చూస్తాము. అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అంటారు అన్నట్టు. అట్రిబ్యూట్స్ అంటే లక్షణాలు, దేవుని యొక్క లక్షణాలు ఉన్నాయి ఇందులో. ఓమ్ని ప్రెజెన్స్ అంటారు, అంటే సర్వాంతర్యామి. ఓమ్ని సైన్స్ అంటారు, సర్వజ్ఞాని. ఓమ్ని పొటెంట్ అంటారు, సర్వశక్తిమంతుడు అనేది ఇందులో ఉన్నది. ఏమున్నది? సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, ఇంకా ఓమ్ని పొటెంట్ అంటే సర్వశక్తిమంతుడు, ఓమ్ని సైన్స్ అంటే సర్వజ్ఞాని. అది ఓమ్ని సైన్స్, ఓమ్ని పొటెంట్, ఓమ్ని ప్రెజెన్స్, సర్వాంతర్యామి, సర్వజ్ఞాని, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు. 3 ఉన్నాయి. అవి ఇప్పటి వరకు ఇప్పుడు ఇదే సర్వజ్ఞాని అన్నట్టు, అంతటా ఉన్నాడు అన్నట్టు. సర్వజ్ఞాని అని అంటే ఏంటిది? ప్రకటన గ్రంథంలో ఆయనకి ఏం పేరు అన్నట్టే సర్వజ్ఞాని అనేది ప్రకటన గ్రంథం అంతా తెలియజేస్తుంది. సర్వజ్ఞాని. 7 కన్నులు ఉన్నావు అన్నట్టు ఆయన. ఎన్ని కన్నులు? 7 కన్నులతో చూస్తాడు అన్నట్టు. నిన్ను 7 కన్నులతో చూస్తాడు. నువ్వు ఎక్కడ తప్పు చేసినావు అన్నిటిని గుర్తుపడతాడు, చెప్తాడు నీతో. నువ్వు తప్పు చేసినావా చేయలేదా అంతే, ఇక నువ్వు పక్కకు కూడా అంటాడు. సర్వశక్తిమంతుడు అంటే 7 కొమ్ములు. 7 కొమ్ములు ఉంటాయి ఆయనకు. 7 కొమ్ములు అనేది శక్తే. సర్వాంతర్యామి, ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. నువ్వు ఉండని చోటనే లేదు. అందుకోసమే ఇక్కడ అంధకారము వెలుగు, చీకటి వెలుగు ఆయనకు ఒక రీతిగానే ఉన్నవి. ఇదే ఈ సామిస్టు అంటే ఈ యొక్క దావీదు దేవుని యొద్ద నుండి పారిపోతాడు. దేవుని వద్ద నుండి పారిపోతాడు ఆయన. ఎక్కడికి పారిపోవాలి?
ఎక్కడికి పారిపోవాలి? వేకువరెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో పారిపోదామా? అక్కడను ఉన్నావు. ఆకాశంలోకి ఎక్కినను అక్కడనో ఉన్నావు. నువ్వు ఎక్కడ లేవయ్యా, నువ్వు ఎక్కడ లేవు అని అంటున్నాడు ఆయన. ఇక నేను చీకట్లో దాక్కుందాం, మరుగు చేయబడిన చీకట్లో దాక్కుందామంటే చీకటి కూడా ఆయనకు వెలుగుగా ఉంటుంది. ఎందుకు దాక్కుంటున్నాడు ఆయన? తప్పు చేసినాడు. ఆయన పరిశుద్ధుడు కదా, పరిశుద్ధుడు, లోకరక్షకుడు, పరిశుద్ధుడు. మనము పాపలం. అందుకోసమే ఈయన పారిపోదాం అనుకుంటున్నాడు, కానీ ఎక్కడ చోటు అంధకారంలో కూడా పారిపోదాం అనుకుంటే అంధకారం కూడా ఆయనకు వెలుగుగా ఉన్నది అని చెప్తున్నాడు ఇక్కడ. నా అంతరంద్రియములను నీవే కలగజేసేవి. మన బాడీ, హ్యూమన్ బాడీని కలగజేసిన వాడు అంతరంగం ఏమిటిది? ఆత్మ, శరీరము, ఆత్మ, ఇంకోటి మనస్సు. ఈ వీటిని మూడింటిని కలగజేసాడు. ఆధిపత్యంలోనే ఉన్నది. ఇది ఇండివిజువల్ సాంగ్. అది సామ్ ఇండివిజువల్ది. నా అనంటే నేను అన్నట్టు ఇండివిజువల్, మా అంటే మేము అన్నట్టు. ఇది కమ్యూనియల్. అంటే ఇశ్రాయేలీయులు చేస్తున్న ప్రార్థనను మా అని అంటారు. నా అంటే ఇక్కడ ఒక్కడే. నా అంతరంద్రియములను నీవే అంటే ప్రతి పర్సన్ విషయంలో కేర్ తీసుకుంటాడు ఆయన. మనము వ్యక్తులు పోతుంటే అబ్బా ఇంత అసహ్యంగా ఉన్నారేంద్రా అనుకుంటాం, కానీ దేవుడికి అసహ్యం అనేది ఉండదు. దేవునికి అసహ్యం అనేదే ఉండదు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. 9 నెలలు ఉంటాం మనం తల్లి గర్భంలో. ఎన్ని నెలలు? అదంతా దేవుని ప్లాన్, దేవుని యొక్క ప్రణాళిక. అది 9 నెలలు దేవుడు అన్నీ చూసుకుంటాడు. 300 ఎముకలు ఉంటాయి. అప్పుడు ఎన్ని ఉంటాయి? 300 ఎముకలు ఉంటాయి. ఎముకలన్నీ పాదం నుండి నడినెత్తి వరకు 300. ఇప్పుడు మనం యవనస్తులమైనప్పుడు 206 ఎముకలు ఉంటాయి. ఈ ఎముకలే నిత్యత్వం ఉంటుంది. ఈ కండరాలు ఉండవు, రక్తం ఉండదు, మాంసం ఉండదు. ఎముకలు మాత్రమే. అందుకోసమే యేసు ప్రభువును ఈ సిలువ వేసేటప్పుడు నా ఎముకను చీల్చవద్దయా అంటాడు. విరగొట్టద్దు, ఎందుకంటే అవి నిత్యం ఉంటుంది కదా, నిత్యత్వం ఉంటుంది అని తెలిసిందా నీకు? అది ఈ ఇశ్రాయేలీయులు గొర్రెను ఎముకను విరవరు. పస్కా పండుగ రోజు ఎముకను విరవరు. ఎందుకు విరవద్దు? ఎందుకు విరవద్దు అని అంటే ఈ ఎముకలు నిత్యత్వంలో ఉంటాయి. మన సదాకాలం ఈ ఎముకలు ఉంటాయి. దీనికి శరీరం అమర్చబడుతుంది, కానీ ఈ రక్త మాంసంలో ఉండవు. అది వేరే మహిమ శరీరం. మహిమ శరీరంతో మనం అలంకరింపబడతాం. ఇదే ఎముకలు ఉంటాయి. మా అమ్మ సమాధి తవ్వుతుంటే మా బాబాయి వచ్చినాయి, ఆమోస్ బాబాయి. అవన్నీ తీసి, ఎముకలన్నీ తీసి పక్కన పెట్టి మళ్ళీ అందులోనే సమాధిలోనే వేసాం. ఎందుకు వేసినాం? అది కాపాడబడాలి, ఎముకలన్నిటిని కాపాడబడాలి. వీలేదు మనం. అది దేవుడే చూసుకుంటాడు. ఇప్పుడు ఏమంటాడంటే యేసు ప్రభు, నీ కన్నును తీయి, నీ కన్ను అభ్యంతరపరిచిన తీయి, గుడివాడవై ఉండుట నీకు మంచిదే అని అంటాడు పరలోకం. పర్వాలే అంటాడు. అందుకోసమే వాళ్ళకి గర్భమందు నిర్మించిన వాడవు నీవే. నిర్మాణము జరుగుతుంది. డిజైన్ అంటారు. డిజైన్, దేర్ ఈజ్ నో డిజైన్ వితౌట్ డిజైనర్. డిజైన్ అని అంటే నీ యొక్క నిర్మాణము ఎక్కడ జరిగిందంటే
ఆ యొక్క తల్లి గర్భంలో జరిగినది. నా యొక్క నిర్మాణం ఎక్కడ జరిగింది? తల్లి గర్భంలో. డిజైన్ చేసింది ఎవరు? డిజైనర్. నిర్మాణకుడు చేసిన నిర్మాణము. నిర్మాణము. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్న. భయము అని అంటే ఇక్కడ ఏంటిదంటే భయం కాదు, అది యారే అని అంటారు అన్నట్టు. నీవు నన్ను కలుగజేసిన ఆయన ఎట్లా కలుగజేస్తాడు అనేది ఈయన చూసిండు అన్నట్టు. ఆయన నేత్రాలతో చూసిండు అన్నట్టు. ఎంత ఆశ్చర్యమయ్యా నువ్వు కలుగజేసింది. ఆ 9 నెలలు అది ఆ తల్లి గర్భంలోనే మనం నిర్మాణం అవుతాం అన్నట్టు. ఆ నిర్మాణం అనేది 9 నెలలు గ్యారంటీగా ఉండాలి. కొందరు 7 నెలల్లో పుడతాడు, కొందరు 11 నెలల్లో పుడతారు, అది వేరే విషయం. 9 నెలలు అనేది ఆయన యొక్క సన్నిధి కాంతిలో ఆయన ముఖము మనల్ని, ఆయన పిండంనై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. పిండంనై ఉంటేనే కన్నులు మనల్ని చూస్తావు. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు నీ కార్యములు ఆశ్చర్యకరములు. నీ కార్యములు ఆశ్చర్యకరములు. కార్యములు కాదు, అది నీ కార్యములు కార్యములు కాదు, కరములు, ఆశ్చర్యకరములు. ఇది నాకు చాలా ఎప్పటికీ గుర్తు చేసుకుంటా ఈ కీర్తన. 90వ కీర్తన, 139వ కీర్తన ఎప్పుడు గుర్తు. ఇది నా ఫేవరెట్ కీర్తన. ఇవి నా ఫేవరెట్ కీర్తనలు. నీ కార్యములు ఆశ్చర్యకరం. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది అంటున్నాడు. నీ కార్యాలు ఆశ్చర్యకరములు నాయన. ఆ సంగతి ఏం తెలుసు? ఎవరికి తెలుసు? ఈయన అర్థం చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. అది నాకు బాగా తెలుసు అంటున్నాడు. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మింపబడినవాడు. నాకు కలిగిన ఎముకలు నీకు ఎముకలు 300 ఉంటాయి. ఎముకలు ఎన్ని ఉంటాయి? 300 ఎముకలు ఉంటాయి. యవన ప్రాయంలో 206 ఎముకలు ఉంటాయి. అవి మరుగైపోతాయి అన్నట్టు. అది నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడతాడు. విచిత్రం, నిర్మాణం. మన నిర్మాణం అనేది విచిత్రంగా జరుగుతుంది. డిజైన్. నీకు ఈ ప్రపంచంలో ఉన్న వారికి ఎవరికి ఉండదు, నీకే ఉంటుంది ఆ నిర్మాణం. నీ నిర్మాణము ప్రపంచంలో ఎవరికి ఉండదు, ఎవరిది వాళ్ళకే. ఇన్ని కోట్ల మంది ఉన్నారు కదా, 800 కోట్ల మంది. ఇప్పుడు 8 బిలియన్ పీపుల్ ఉన్నారు. ఎవరిది నీకు కలవదు. నీ కన్ను గుడ్డుని చూసి నీ వేలిముద్ర ఎవరికి వెళ్తుంది? ఎవరికి కలవదు. నీకు ఉన్న వేలిముద్ర ఈ యొక్క ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారు. ఎవరిది కలవదు. నీది నీకే. నిర్మాణం జరుగుతుంది. అది నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసినవి. పిండమునై ఉండగానే చూస్తాయి నన్ను. అది ఎందుకంటే దేవుని యొక్క విచిత్రమైన పిండమునై ఉండగానే మనల్ని చూసినవి ఆయన కన్నులు. ఎందుకో నువ్వు ఆయన పని చేయాలని. ఆయన పని చేయకుండా తిరిగితే ఆయన కోపం వస్తాడు. ఆయన పని చేస్తావు అని పిండంనై ఉండగా నీ కన్నులు నన్ను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను, అంటే మన రోజు ఒక్కటైనా గడవకముందే ఆయన గ్రంథంలో మనమంతా లిఖితమైన. నేను ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు చావాలనేది ఆయన గ్రంథంలో లిఖితమైన. ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములు. ఆయన నేను పుట్టుక, నేను చనిపోవట, నేను పిండంనై ఉండగానే ఆయన రాసాడు గ్రంథం. ఆయన గ్రంథం, ఒక గ్రంథం రాశాడు.
నీకో గ్రంథం, నీకో గ్రంథం. 8 కోట్ల మంది ఉన్నారు కదా, 8 కోట్ల మందికి ఒక్కొక్క గ్రంథం. ఇప్పటివరకు ఎన్ని కోట్ల మంది ఉన్నారో భూమి పుట్టినది మొదలుకొని? వంద కోట్లు. అది 100 బిలియన్ పీపుల్ అయితారు. 100 బిలియన్ పీపుల్ భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు 100 బిలియన్ పీపుల్ ఉంటారు అన్నమాట. ఎంతమంది? 100 బిలియన్ పీపుల్ ఉంటారు. నా దినములలో ఒకటై నన్ను కాకమునిపై నీ గ్రంథములో లిఖితములాయను. దేవాన్ని తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. నీ విషయంలో ఆయన ఆలోచన ఎంతో గొప్పది. నువ్వు ఆలోచిస్తావు కానీ ఆయన ఆలోచన గొప్పది అన్న. ఆయన ఆలోచన గొప్పది నాయన. అదే ఆయన ఆలోచన గొప్పది. అది నువ్వు ఎన్ని ఆలోచిస్తావో, అంటే ఏమంటున్నాడంటే వాటిని లెక్కించేదని అనుకుంటున్నా అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువైంది. ఇసుక ఎంత ఉంటుంది? లెక్క పెట్టినంత ఉంటుంది అన్నాడు. ఇసుక లెక్క పెట్టినంత ఉంటుంది. ఆ యొక్క లెక్క పెట్టినంత ఇసుక రేణువులు ఉంటాయి అన్నట్టు. సముద్రంలో ఎంత ఉంటుంది ఇసుక? అన్ని తలంపులు నీ పట్ల ఉన్నాయి. ఆయన నీ పట్ల ఎన్ని తలంపులు ఉన్నవి? ఎన్నో తలంపులు ఉన్నాయి, కానీ నువ్వు ఒక్కటి కూడా చేస్తావు. నేను మేల్కొంటున్నా ఇంకను నీ యొద్దనే ఉండును. మేల్కొంటున్నా ఇంకను నీ యొద్దనే ఉండును. దేవా, నీవు దుష్టులను, భక్తిహీనులను అంటే భక్తిహీనులు కాదు, అది దుష్టులు. అది దేవా, నీవు దుష్టులను నిశ్చయముగా సంహరించగలవు. దుష్టులు వాళ్ళు ఏమవుతారంటే సంహరించబడతారు, ఎప్పటికీ సంహరించబడతారు. ఎప్పుడైనా కానీ సంహరించబడేది దుష్టులే. నరహంతకులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి అని అంటున్నాడు. నరహంతకులు. మా మిస్సెస్ నన్ను చంపుదామని చూసింది. నన్ను చంపుదామని చూస్తే దేవుడు అక్కడి నుండి తప్పించున్నాడు. నా మిస్సెస్ నన్ను చంపుదామని చూసింది, దేవుడు అక్కడి నుండి తప్పించున్నాను. అక్కడి నుండి నువ్వు స్కూటర్ వేసుకుని రాని నేను బయలుదేరి వచ్చిన. అంత డేంజర్ అన్నట్టు. నరహంతకులు నా యొద్ద నుండి తొలగిపోవడం. వారు దురాలోచన, అది దురాలోచన చేస్తుంది, ఎప్పటికీ దురాలోచన. నిన్ను గూర్చి పలుకుదురు, మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణం చేయుదురు. నీ నామమే దొరుకుతుంది వాళ్ళకు. వాళ్ళు ఎక్కడ పోరు. వాళ్ళు ఓ దేవుని తోడండి, ఓ నాకు అన్నలు ఉన్నారా, తమ్ముళ్ళు ఉన్నారా, దేవుడి తోడు అని అంటారు. దేవుడితో ప్రమాణం చేశారు అన్నట్టు నీ నామం బట్టి. అది చాలా ఘోరమైన పాపం. అది వారు దురాలోచనతో నిన్ను గూడ్చి పలుకుతారు, మోసపుచ్చుడికై నీ నామం, నీ అషేమ్ నీ నామమును బట్టి ప్రమాణం చేయుదురు. ప్రమాణం చేస్తారు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించండి.